చెదారాన్ని గ్రామ పంచాయతీ బండికి ఇవ్వండి. ఇంట్లోపల మనం బీడీలుగా తెరిచిన ఆకు కానీ లేకపోతే మిగిలిపోయిన ఆహార పదార్థాలు కానీ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి గ్రామ పంచాయతీ బండికి ఇస్తే మీ ఆరోగ్యాలు బాగుంటాయి. మీరందరూ బాగుంటేనే రేపు పొద్దున మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఒక ఇంటి యజమానికి ఏదైనా పెద్ద జబ్బు పడి ఇంట్లోపల మంచాన పడితే వాళ్ళ ఇంటి పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటుందో ప్రతి ఒక్కరు మీ అందరికి తెలిసిన విషయాలు ఇవన్నీ. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గ్రామ పంచాయతీ బండికి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వండి. ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. ఒకవేళ మురికి నీరు నిల్వ ఉందనుకోండి, మా ఇంటి ముందర మురికాలు ఉందనుకోండి, ఖచ్చితంగా బ్లీచింగ్ పౌడర్ గ్రామ పంచాయతీ వాళ్ళు చల్లుతారు. ఒకవేళ వాళ్ళు చల్లకపోతే మనం కురుట్లకో లేకపోతే మెట్పేలు ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు ఒక 20 రూపాయలు పెడితే బ్లీచింగ్ పౌడర్ వస్తుంది. ఎందుకంటే హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టే బదులు ఒక 50-100 రూపాయలు మన ఆరోగ్యం కోసం మనం ఖర్చు పెట్టుకుంటే పెద్ద తప్పేం కాదు. కాబట్టి పరిసరాలను శుభ్రం చేయ ప్రతిలబోనదాము, సీజనలు వ్యాధితో చితికిన బతుకులు వెలుగు నింపుదాము. పరిసరాలను శుభ్రం చేయ ప్రతిలబోనదాము, సీజనలు వ్యాధితో చితికిన బతుకులు వెలుగు నింపుదాము. మన ఇంటికి ఇచ్చిన బుట్టల్లోనే చెత్తను వేద్దాము, ముందుగా వచ్చే ముక్కును మనము ఎండగట్టుదాము, మనం ఎండగట్టుదాము. సీజనలు వాదులు చిక్కుడు పెడతాయి, ఎత్తరచ్చి మన గ్రామాలలో గ్రామన పెడతాయి. గరీబు బతుకుల ప్రాణాలను చిదిమే వేస్తుంది, చిన్న పెద్ద తేడా లేక అందరికి వస్తుంది, అది యాగం చేస్తుంది. పరిసరాలను శుభ్రం చేయ ప్రతిలబోనదాము, సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము, సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము. అడ్డమైన రోగాలొచ్చి ఆగమాయ బతుకు, చీటికి మాటికి చేతులు కడగక తింటే నీ ఖర్చు, చీటికి మాటికి చేతులు కడగక తింటే నీ ఖర్చు, చీటికి మాటికి చేతులు కడగక తింటే నీ ఖర్చు. తాపతాపతో చేతులు కడిగి శుభ్రంగా ఉందాము, తాపతాపతో చేతులు కడిగి శుభ్రంగా ఉందాము. చల్లని గాలిని వీచే చెట్టును మనం పెంచుదాము, ఇక మనం పెంచుదాము. పరిసరాలను శుభ్రం చేయ ప్రతిలబోనదాము, సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము, సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము. సర్కారిచ్చే సౌకర్యాలను వినియోగించుదాము, పాడుతూ పాడుతూ ఊరు వాడ బాగు చేసుకుందా, పాడుతూ పాడుతూ ఊరు వాడ బాగు చేసుకుందా, పాడుతూ పాడుతూ ఊరు వాడ బాగు చేసుకుందా. బడిలో గుడిలో బజారులలో శుభ్రం ఉందాము, బడిలో గుడిలో బజారులలో శుభ్రం ఉందాము, బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము, బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము. స్వచ్ఛమైన మన పల్లెలను నిర్మాణం చేద్దాము, నిర్మాణం చేద్దాము. కాబట్టి అమ్మ ప్రతి ఒక్కరు ఇంట్లోపల తయారైన చెత్త. ఒక విషయం ఏంటంటే దాదాపుగా పిల్లగాళ్ళు ఎదిగిన పిల్లగాళ్ళు పల్లెల లోపల గంజాయి నల్ల మందు ఈ డ్రగ్స్ కు అలవాటు పడి వాళ్ళు ఏం చేస్తుందంటే వాళ్ళకి తెలియని పరిస్థితి లోపల దోపిడీ దొంగతనాలు మానభంగాలకు వాళ్ళు చేసి జైలు జీవితం గడుపుతుండ్రు. మధ్యలోనే తనువు చాలిస్తుంటే బండ్ల మీద ముగ్గురు ప్రయాణించి ఏ బస్ కింద లారీ కింద పడి చనిపోతుండ్రు. ఈ మధ్య లోపల చాలా జరుగుతున్నాయి ఇలాంటి సగంటలు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు పిల్లగాళ్ళు కాలేజీకి రాగానే మరి ఏం చేస్తున్నారు, వాళ్ళు కాలేజీకి వెళ్తున్నా లేదా, వాళ్ళకు అలవాటు ఎట్లున్నాయి, వాళ్ళ యొక్క నడవడికి ఎట్లుంది, వాళ్ళ యొక్క
ప్రవర్తన ఎట్లుంది ప్రతిరోజు గమనిస్తుండాలి. ఏదో మా పిల్లలకు వాళ్ళని చదివిస్తున్నాం, గొప్పగా చదివిస్తున్నాం, గొప్పగా నిలబెడుతున్నాం అని చెప్పి వాళ్ళకి సెల్ ఫోన్ అడిగిందల్లా కొనిచ్చుకుంటా, బండ్లు కొనిచ్చుకుంటా రోడ్ల మీదకి పంపొద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చేతికి వచ్చిన కొడుకు చేజారిపోతే ఆ ఇంటి లోపల తల్లికి ఎంత గర్భశోకం ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయాలే. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలని గమనించండి, ఎవరికి కూడా బండ్లు ఇవ్వద్దమ్మా. ఇంకొక విషయం ఏంటంటే బండి మీద ముగ్గురు పోయి ఏం చేస్తుందంటే తాగిన తర్వాత బండి మీద ముగ్గురు ప్రయాణించి యాక్సిడెంట్లకు గురై బస్సు కింద లారీ కింద వాడు చనిపోతుండ్రు. పిల్లగాళ్ళు బండి మీద ముగ్గురు పోవద్దు. ఇంకొక విషయం ఏంటంటే తల్లిదండ్రులకు ఏమనిపిస్తుంది అంటే మా కొడుకు ఎదిగిండి ఇంటర్మీడియట్ రాగానే బండి కూరగాయలు తీసుకురాపు, అది తీసుకురాపు, ఆ సామాన్ తీసుకురాపు, ఈ సామాన్ తీసుకురాపు అని చెప్పి అలవాటు చేస్తున్నారు. అట్లా బండ్లు అలవాటు చేయకండి. ఎందుకంటే వాళ్ళు మేజర్లకు బండి ఇస్తే ట్రాఫిక్ వాళ్ళకి కానీ పోలీసు వాళ్ళకి కానీ దొరికితే 25,000 రూపాయల జరిమానా ఉంటది, తల్లిదండ్రులకు జైలు శిక్ష ఉంటది. కాబట్టి దయచేసి కొత్త రూల్స్ వచ్చినాయి. ఇంకొకటి ఏంటంటే పెద్దవాళ్ళు కూడా ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా మీ భర్తలకు చెప్పండి, హెల్మెట్ ఖచ్చితంగా ధరించమని చెప్పండి. దాన్ని అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిందంటే తలకి ఏ దెబ్బ తాకదు. తలకు దెబ్బ తాకిందంటే కోమాలకి వెళ్ళిపోతే మనిషి బతుకున్న చచ్చిపోయిన కిందికి ఒకరే. అంతే కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. ఇంకొకటి ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇంకా బండికి మనం కొత్తగా బండి కొన్నప్పుడు ఒక 1 year దాకా ఇన్సూరెన్స్ ఉంటుంది. తర్వాత మనం ఇన్సూరెన్స్ తీసుకోము. ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోమని చెప్పాలి. ఎందుకంటే సంవత్సరానికి 1000-2000 రూపాయలు ఉంటుంది. తీసుకుంటే ఏదైనా యాక్సిడెంట్ అయితే ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి. కాబట్టి మన బండికి డ్యామేజ్ అయినా కానీ ఫ్రీగా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాలని గమనించండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరందరూ కష్టపడుతున్నారు. మీరందరూ ఆర్థికంగా బాగా ఉన్నోళ్ళం కాదు, మనందరి మధ్యతరగతి కుటుంబాలే. మన అందరం కష్టపడేది దేనికోసం? మన పిల్లల్ని గొప్పగా నిలబెడదాం, గొప్పగా చదివిద్దాం, మంచి ఉద్యోగం వస్తే సంబరపడతారు. కాబట్టి వాళ్ళందరి భవిష్యత్తు ఎట్లా ఉంది, వాళ్ళని ఎట్లా తీర్చిదిద్దాలన్న విషయాన్ని మీరు బాధ్యతాయుతంగా తీసుకోండి. ఏదో కాలేజీ పంపుతున్నాం, ఆ కాలేజీ పోతుంది, ఈ కాలేజీ పోతుంది కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కథ అని చెప్పి సంవత్సరం లోపల ఒక 4 సార్లన్నా కాలేజీకి పోయి తెలుసుకోండి. ఈ విషయాలను తెలుసుకొని వాళ్ళ భవిష్యత్తుకు మీరు కూడా మార్గదర్శకులు కావాలని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకు చెప్తున్నాం అంటే మనము ఫస్ట్ మంచి ఆరోగ్యాన్ని ఇద్దాం పిల్లలకు. 1 కోటి రూపాయలు సంపాదించి ఆయనకి పెద్ద జబ్బు ఉంది తగ్గందంటే మనం ఆడ ఏం చేసుకోరు ఎవరైనా కానీ. కాబట్టి ఈ విషయాలన్నీ తెలియజెప్పడానికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వ లోపల మన పంచాయత్ సెక్రటరీ గారి, పంచాయత్ సిబ్బంది గారి ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నందుకు సహకరిస్తున్న తల్లులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ మిత్రుడు పంచాయత్ ప్రవీణ్ గల్లం లోపల ఒక మంచి పాట విందాం. పురుషులతో సమానంగా మహిళలు అండ్ ఆడపిల్లలు కూడా చాలా మంది కార్లు కాలే కడుపులతోని బతుకు తెరువు కాని వరసవే తల్లుకొందరు. తీర్థయాత్రకెళ్ళి తిరునాళ్లకు వెళ్ళి తిరిగి రాని వాళ్ళు ఎందరో. అత్తగారిచ్చిన చెత్తకారులనే అసలు బాచెరు ఎందరో. ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు పోతున్నారు. ఈ రోడ్డు మీద ప్రాణాలు పోతున్నారు. కాళ్ళు చేతులు పోయి చావు బతుకుల పట్టే సచ్చి బతిగా తల్లుకున్నారు. ఇంటి దిక్కు పోయి ఇంటిని పోదిని సంపుకున్న వాళ్ళు ఎందరో. అమ్మ నాన్నలు పోయి ఆదరణ కరువయ్యి అలమటించే పిల్లలెందరో. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు పోతున్నారు. ఈ రోడ్డు మీద ప్రాణాలు పోతున్నారు. లైసెన్స్ లేకుండా ఇన్సూరెన్స్ లేక బండ్లు నడిపేటోళ్ళు ఎందరో. మత్తు మందు తాగి ఎదురొచ్చే వాళ్ళను గుద్దిపోయేటోళ్ళు ఎందరో.
కాబట్టి అమ్మ దయచేసి ప్రతి ఒక్కరు మేము చెప్పిన విషయాలన్నీ పాటించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయండి. ఖచ్చితంగా ఇంటి చుట్టుపక్కల పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకొని మీ ఆరోగ్య జాగ్రత్త. ఇంకొక విషయం ఏంటంటే బండి మీద వెళ్ళేటప్పుడు అతి వేగంగా వెళ్లకుండా, యాక్సిడెంట్లకు గురి కాకుండా నెమ్మదిగా మీ గమ్యస్థానాలకు చేరాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం యొక్క నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన గంభీర్పూర్ గ్రామానికి రావడం జరిగింది. దీనికి సహకరించిన మన పంచాయత్ సెక్రటరీ గారికి, పంచాయత్ సిబ్బందికి, విన్న తల్లులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ కార్యక్రమం ఉద్దేశించి పంచాయత్ సెక్రటరీ గారు 4 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మన గ్రామంలో ఇప్పుడు ప్రతిరోజు ట్రాక్టర్ తిరుగుతుంది. 3 రోజులకు ఒకసారన్నా 2 రోజులకు ఒకసారన్నా ట్రాక్టర్ వస్తుంది. కాబట్టి మీ ఇంట్లో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్కి ఇవ్వగలరని కోరుతున్నాం. అట్లనే ఏదైనా చెత్త ఉంటే మీకు ఎక్కువైతే మాకు ఫోన్ చేస్తే ట్రాక్టర్ను పంపిస్తాం. అలాగే మీరు తడి చెత్త పొడి చెత్త ఖచ్చితంగా వేరు చేసి ఇస్తేనే ఈ రోగాలు రాకుండా కాపాడుకోగలుగుతాం. అలాగే మురికి కాలంలో చెత్త వేయడం కానీ అటువంటి పనులు చేయకుండా కొంచెం ట్రాక్టర్కి చెత్త ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అందరికీ. ముగింపు చెప్పలే.